డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి తరలి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు గత 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరువురు కూడా ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ను ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తానని తన సన్నిహితులతో చెబుతున్నారు. అలకబూనిన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వెళ్లి చర్చలు జరపడంతో కొంత శాంతించినట్లే కనిపించారు. నిన్న సచివాలయంలో భట్టి ఛాంబర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే భేటీ అయ్యారు. జీవన్ రెడ్డి పరిణామాలపై ప్రత్యేక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధిష్టానాన్ని కలిసేందుకే భట్టి, ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి తరలి వెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. మొత్తానికి చూస్తే అటు ఢిల్లీలో ఇప్పటికే సీఎం రేవంత్ కావచ్చు, అలాగే పలువురు మంత్రులు కావచ్చు ఢిల్లీలోనే మకాం వేశారు. తాజాగా చూస్తే డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి తరలి వెళ్లారు. ఓవరాల్ గా వీరి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చుంటారు? థ్యాంక్ యూ మాదిరి. తెలంగాణ కాంగ్రెస్లో రేగినటువంటి చేరికల చిచ్చుకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా ఈరోజు ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ అనేటటువంటి పేరుతో ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చేరికను వేగవంతం చేసింది. ప్రస్తుతం దానిలో భాగంగా ప్రస్తుతం జగిత్యాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన చేరికని అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే జగిత్యాలకు సంబంధించినటువంటి నాకు ఎటువంటి సమాచారం లేకుండా సంజయ్ కుమార్ని ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారంటూ కూడా ఆయన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నిన్న మొన్న కూడా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని నిన్న మొన్న కూడా ఆయన నివాసంలో జగిత్యాల, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో భేటీ అవడం జరిగింది. భేటీ అయిన తర్వాత ఆయన సముదాయించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ అంశాన్ని ప్రధానంగా ఈరోజు ఢిల్లీ కేంద్రంగా అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా గత 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతరుల మంత్రులంతా కూడా అధిష్టానం వద్దకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే ఆయన సంజయ్ కుమార్ని వ్యతిరేకిస్తున్నటువంటి, చేరికను వ్యతిరేకిస్తున్నటువంటి అంశంతో పాటు మరొక వైపు ఆయన ఒక అంశాన్ని తెరపైకి లేపారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 సంవత్సరాల పైగా కూడా కష్టపడి పనిచేస్తున్న వారందరినీ పక్కకు పెట్టి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. దానిలో భాగంగానే సంజయ్ కుమార్ కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ ఈ ఇద్దరు నేతల చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఆయన పరిగణలోకి తీసుకొని ప్రధానంగా ఆయన ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసిన తర్వాత ప్రతి పల్లెకి తిరుగుతాను, ప్రజల అభిప్రాయాల నేను ముందుకు వెళ్తాను, కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు శాసన మండలి చైర్మన్ పర్మిషన్ ఇస్తే ఈరోజు ఆయన కలిసి తన రాజీనామా ఇస్తానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశాన్ని కూడా ఢిల్లీలో అగ్రనాయకత్వంతో భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులంతా కూడా ఈ అంశాన్ని జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని అగ్రనాయకత్వానికి తెలియజేయడంతో పాటు అధిష్టానానికి సంబంధించి దాదాపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఏదో ఒక హామీ ఇచ్చేటటువంటి ఆ దిశలో అయితే ప్రస్తుతం ఆ నేతలకు సంబంధించినటువంటి చర్చలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా
అవసరమైతే ఇప్పటికే పీసీసీకి సంబంధించి నెల 27వ తేదీ వరకు కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదవి కాలం ముగిస్తుంది. ప్రస్తుతం ఆ రేసులోకి ప్రస్తుతం జీవన్ రెడ్డి కూడా తెరపైకి వచ్చారు. అవసరమైతే జీవన్ రెడ్డికి కూడా ఆ రేసులో పదవిని ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటే కూడా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనుక మరి అధిష్టానం నుంచి ఆ పెద్దలు జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ వెనకడిగేస్తారా, పార్టీలోనే కొనసాగుతారా, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా వెనకడిగేస్తారా లేదా అన్నది చూడాలి. మొత్తానికి అధిష్టానం ఆయనకి ఏం హామీ ఇస్తుందో అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఈరోజు అగ్రనేతలతో తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల భేటీ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి. మాదిరి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.